హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలియనట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇస్ హేమంత్. మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పేదంటే, అంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ఏపీ పోస్టల్ సర్కిల్లో జాబ్స్ ఎన్నెన్ని పడినాయి ఏంటి, వాటి యొక్క వివరాలు పూర్తిగా అంతకుముందు వీడియోలో మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అప్లై ఆన్లైన్ ఎలా చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ పార్ట్ ఒకటి ఉంది, అప్లై ఆన్లైన్ పార్ట్ ఉంది. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ చేసి పేమెంట్ ఫీజు అనేది మీరు హెడ్ పోస్ట్ ఆఫీస్లో కట్టి రావాలి. సో అదంతా ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పబోతాను మీకు. దీనికంటే ముందుగా ఏం చేస్తానంటే, నేను రిజిస్ట్రేషన్ పార్ట్ వరకు ఒక వీడియో చేయడం జరుగుతుంది, అప్లై ఆన్లైన్ వరకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోని నేను 2 పార్ట్లుగా పెట్టడం అనేది జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా ఈ 2 వీడియోస్ చూసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, లేదా మీరు ఏదైనా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో మీరు తెలుసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పబోతాను వివరంగా మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది చేసి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసినాక సరే అప్లై ఆన్లైన్ అవుతుంది. దానికంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి. దాని గురించి నేను ఇప్పుడు పూర్తిగా మీకు వివరంగా చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఫీజు ఎవరెవరు కట్ అవసరం లేదంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫీజు పే చేయవసరం లేదు. నెక్స్ట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ఫీజు అనేది పే చేయవసరం లేదు. మిగతా ఓబీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళు వీళ్ళందరూ 100 రూపీస్ అనేది హెడ్ ఆఫీస్లో మీరు పే చేయాల్సి ఉంటుంది పేమెంటు. సో దానికంటే ముందుగా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసి తీసుకెళ్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని హెడ్ ఆఫీస్లోకి వెళ్తే కనుక మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ మనం వద్దాము. రిజిస్ట్రేషన్ అసలు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సో దానికంటే ముందుగా అసలు మీరు ఈ వెబ్సైట్ మీకు రావాలంటే ఇక్కడ పైన యూఆర్ఎల్ ఇచ్చాను చూడండి. ఆ యూఆర్ఎల్ ఏంటంటే appost.in/gds online/ అని టైప్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మీకు కింద డిస్క్రిప్షన్లో, నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదే లింకు, దాన్ని క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. మనం చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చూసారు. ఈ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది అందరూ చాలామంది వీడియోలో కామెంట్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు వీడియోలో రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది, గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్. సో ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుంటే కనుక మీరు రిజిస్టర్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ క్లిక్ హర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ పోగొట్టుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అప్లికెంట్ నేమ్ కింద యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ స్పేసెస్. ఇక్కడ ఏమన్నారంటే మీ నేమ్ అనేది పూర్తిగా ఎంటర్ చేయాలండి. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే టైప్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్ ఉంటే ఇనిషియల్, మీ నేమ్ ఉంటే మీ నేము, ఏదైతే ఉందో ఆ నేము విత్ గ్యాప్స్తో సహా సేమ్ ఎలా ఉందో అది చూసి మాత్రమే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. ఆన్లైన్లో మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది ఉంటుంది. జాగ్రత్తగా అప్లై చేసుకోకపోతే 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అదనమాట. నేను ప్రస్తుతానికి ఎంటర్ చేయట్లేదు, ఆల్రెడీ అప్లికేషను చేసేసాను. మీకు జస్ట్ క్లారిటీగా తెలియడం కోసం నేను ఒక్కొక్క బ్లాంక్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ వచ్చేసరికి ఫాదర్స్ నేమ్. మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుందండి. మీరు ఏది పడితే ఆ ఫాదర్ నేమ్ పెట్టద్దు, ఆధార్ కార్డులో అవన్నీ మీరు ఏం పెట్టద్దు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో సేమ్ అదే మీ ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది. సో అక్కడ ఎంటర్ చేయండి, మెన్షన్ చేయండి. సో ఇక్కడ మదర్స్ నేమ్ అని అడగలేదు వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అండి. ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. కంప్లీట్ చేయగానే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళకు మీకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ కొందరు కామెంట్స్లో అడుగుతున్న ప్రింట్ ఎలా తీసుకోవాలనుకుంటున్నారు అప్లై ఆన్లైన్ చేసినాక. సో అది ఇంకా తెలియదండి, ఆప్షన్ ఎక్కడ ఉందో నాకు కనపడలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందు అప్లికేషన్లు ఇవన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక 5 డేస్కే ప్రింట్ ఆప్షన్కి ఇస్తారు.
కొన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అని, ఇండియన్ నేవీ అని ఇవన్నీ ప్రాసెస్ అలాగే ఉంటాయి. సో ఇది కూడా అలాగే ఉందేమో అనుకోని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా అప్డేట్ వస్తే కనుక మీకు ఇవ్వడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. చూసినట్లయితే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చినాక మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే ఇచ్చేసేయండి. సో ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. ఇక్కడ చూసి మీరు అదే విధంగా ఇదే మాత్రం ఇవ్వద్దు డేట్ ఆఫ్ బర్త్, మీ ఇష్టం వచ్చింది మీరు ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఒకలాగా ఉంటుంది, రేషన్ కార్డులో ఒకలాగా ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్లు మీరు ఇవ్వద్దు దయచేసి. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా అయితే ఉందో అది మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ చూసినట్లయితే జెండర్ సరికి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరు వాళ్ళది ఇచ్చేసేయండి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ అదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కమ్యూనిటీ, ఇది చూసినట్లయితే అన్రిజర్వ్ వాళ్ళు ఉంటారు యూఆర్, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు. సో ఇది మీరు ఏదైతే క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ అప్లై చేయండి. జాగ్రత్తగా చూసి మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసి అక్కడ ఇవ్వండి. దీన్ని బట్టే మనకి ఫీజు పేమెంట్ అనేది కట్టించుకోవడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ అనమాట. ఈ మేల్ ఫీమేల్ ఇచ్చేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసి 1-3 times అప్లికేషన్ చెక్ చేసి ఇవ్వండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎవరిదో వాళ్ళకి గుర్తుంటుంది అదని కాదు. నేను ఏదో సపోజ్ అప్లై చేసేటప్పుడు తప్పు పడిద్దేమో, మీరు పక్కన ఎటు చూడబాకండి. మీరు ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్తే కనుక అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంకే చెక్ చేసుకోండి. వాళ్ళు ఏదో దేశంలో ఉంటే బటన్ అటు నొక్కబోయి ఇటు నొక్కొచ్చు, అది పెట్టబోయి ఇది పెట్టచ్చు. సో ఏదో ఒక సంథింగ్ మనం చూసుకుపోనట్లయితే ఏదో ఒక తప్పు అనేది జరగడం ఉంటుంది. సో జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే 10th క్లాస్ పాస్డ్, మీరు 10th క్లాస్ ఎక్కడైతే పాస్ అయ్యారో అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చదివితే కనుక మీ తెలంగాణ అని ఇచ్చేసేయండి. దాని యొక్క అడ్రస్ మీరు 10th క్లాస్ ఎక్కడైతే పాస్ అయ్యారో ఆ అడ్రస్ ఇవ్వండి. ప్రెజెంట్ మీరున్న అడ్రస్ కాదండి, 10th క్లాస్ ఏ స్టేట్లో అయితే పాస్ అయ్యారో ఆ స్టేట్లో ఇవ్వండి. సో ఆంధ్రప్రదేశ్ ఇద్దాం మనం. సో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయ్యేదాకా మీరు ఆగండి కొద్దిసేపు. మీరు ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ ఇవ్వగానే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ అనేది మళ్ళీ లోడ్ అవుతూ ఉంటుంది. లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీరు చేయండి. లోడ్ అవ్వకముందే మీరు వెంటనే పెట్టేసుకుంటే అది చెల్లదనమాట, మీరు సబ్మిట్ చేసినా తీసుకోదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోర్డ్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, ఇక్కడ అడిగారు బోర్డు. మీరు ఏ బోర్డు అయితే ఉంటుందో మీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్లో టాప్లో ఉంటుంది. మీరు ఏ బోర్డు అయితే ప్రొవైడ్ చేసిందో సర్టిఫికేట్ ఆ బోర్డు నేమ్ ఉంటుంది. అది ఇక్కడ ఉంటాయి మనకి ఆప్షన్స్. ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే లోడ్ అయిందో దాని తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. మనది ఇంకా లోడ్ అవ్వలేదు. లోడ్ అయినాక మీకు క్లారిటీగా నేను చూపిస్తాను చూడండి. సో ఇదనమాట, కొంచెం సైట్ అనేది స్లోగా ఉంది. మీరు జాగ్రత్తగా చూసి నిదానంగా అప్లై చేసుకోండి. మీరు మార్నింగ్ కనుక మీ సైట్ ఫ్రీగా లేకపోతే ఈవినింగ్ అయినా మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ని మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ సెలెక్ట్ బోర్డ్ అని వచ్చింది. ఇప్పుడు చూసారా మన ఏపీలో ఏ అయితే ఉన్నాయో ఆ బోర్డ్స్ నేమ్స్ మొత్తం వచ్చేసినాయి. మనకి ప్రొవైడ్ చేసేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినాక ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ 10th క్లాస్ మీ రోల్ నెంబర్లో ఫస్ట్లో ఉంటుంది. మీ రోల్ నెంబర్ ఫస్ట్లో ఉండేది ఏ ఇయర్ పాస్ అయితే ఆ ఇయర్ స్టార్ట్ అయ్యిద్ది. సపోజ్ 14 అనో 12 అనో ఉంటుంది. సో అదనమాట ఇయర్ ఎండింగ్. లేకపోతే మీకు అది అంతగా కష్టమైతే బాటంలో 10th క్లాస్ సర్టిఫికేట్ బాటంలో ఇష్యూ డేట్ ఉంటుంది. సో ఆ ఇష్యూ డేట్ చివర ఏదైతే అది అక్కడ మీకు మెన్షన్ చేస్తారు. మీరు ఏ ఇయర్ పాస్ అయితే ఆ ఇయర్ ఎంటర్ చేయండి. ఇక్కడ అడగటం జరిగింది మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్. రిక్రూట్మెంట్ పెట్టినాక కింద కామెంట్స్లో మనకి రావటం అనేది జరిగింది. ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటంటే అందరికీ కొంచెం గందరగోళము. ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అంటే రోల్ నెంబర్ వేసేస్తూ ఉంటారండి. అలా వేస్తే కనుక మీకు రాంగ్ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, ఎక్కువగా మనం చూసినట్లయితే సర్టిఫికేట్ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఇది పెద్దగా ఎవరికి ఐడియా ఉండదు, తెలియక రోల్ నెంబర్ వేసేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవడం వల్ల మనకి హాల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హాల్ టికెట్ ఎగ్జామ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్ కాబట్టి ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఎలా ఉంటుందో నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను. నా సర్టిఫికేట్ల మీద సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందో మీకు ఇప్పుడు చూసినట్లయితే ఇదనమాట సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఈ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ వేరింగ్ రోల్ నెంబర్ ఉంటుంది. వేరింగ్ రోల్ నెంబర్, ఈ రోల్ నెంబర్ అనమాట అదొక మీ హాల్ టికెట్ నెంబర్, అది కాదు, అది సర్టిఫికేట్ నెంబర్ మాత్రం కాదండి. ఇక్కడ లెఫ్ట్లో చూసినట్లయితే ఈ బార్ కోడ్ పైన కేకే
01592226 ఇదనమాట మీ సర్టిఫికేట్ నెంబర్. మీ సర్టిఫికేట్ మీద ఏదైతే ఉంటుందో ఆ నెంబరు ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే మీకు పర్టికులర్గా మనకి కామెంట్స్లో వచ్చింది. కామెంట్స్లో ఒకళ్ళు అడిగారు, మీరు ప్రూఫ్తో సహా సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందో మీరు ప్రొవైడ్ చేయండి, మాకు అర్థం కావట్లేదని అడగటం జరిగింది. సో అందుకనమాట వాళ్ళకి ప్రూఫ్ కూడా నేను చూపిస్తున్నాను. 015 కేకే ఏ అవసరం లేదు, మీరు 01592226 ఇట్లా ఉంటుంది అనమాట. సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకైతే రైట్ సైడ్లో ఉంటుందండి, రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది. సో మనకి దగ్గర సిబిఎస్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇందాక చెప్పాను మీకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ టాప్లో కూడా ఉంటుంది. మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది. రోల్ నెంబర్ అయితే కాదండి, నాకు తెలిసి 100% సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇదేనండి. మళ్ళీ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ పెట్టారు, ఇదే సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పారు. సో మీరు ఇదే అయ్యింది అని మాత్రం మీరు అనొద్దు. నాకు తెలిసి 100% సర్టిఫికేట్ నెంబర్ ఇదే. నేను గూగుల్లో కూడా మీకు అంతగా డౌట్ ఉంటే గూగుల్లో కూడా కొట్టి చూడండి, వేర్ ఈజ్ ద సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ ఇన్ 10th క్లాస్ సర్టిఫికేట్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఒక బోల్డ్ అని వెబ్సైట్లో వస్తే ఆ వెబ్సైట్లో కూడా పూర్తిగా రాయటం అనేది జరుగుతుంది. నాకు తెలిసి ఇదనమాట సర్టిఫికేట్ నెంబర్. మీరు కూడా వన్స్ ఒకసారి చాలామందిని చెక్ చేసుకొని, మీరు గవర్నమెంట్ టీచర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, హెడ్ మాస్టర్ అని, వాళ్ళని ప్రొవైడ్ చేసి కనుక్కొని మీరు ఈ సర్టిఫికేట్ నెంబర్ అనేది అప్లై చేయండి. నాకు తెలిసి మాత్రం ఇదే, ఒకసారి మీరు కూడా కనుక్కొని అప్లై చేసుకోండి. నేను చెప్పానని మాత్రం మీరు అప్లై చేయొద్దు. సో ఇదనమాట. నెక్స్ట్ నేను మాత్రం ఇదే వేసానండి, మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో 0155 అదే వేసాను నా అప్లికేషన్లో. సర్టిఫికేట్ నెంబర్ అనేది అదే వేసాను. సో ఇక్కడ మీకు క్యాప్చర్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినాక సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టాక మీకు ఒక ఫామ్ వస్తుందండి రిజిస్ట్రేషన్ నెంబర్తో. వెంటనే మీరు ఇక్కడ ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. అదైనా సరిపోద్ది, లేదా మీకు ఇక్కడ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోండి. వన్ టైమే ప్రింట్ వస్తుంది మనకి. చూసినట్లయితే ప్రింట్ అని ఆప్షన్ ఇచ్చినాక ప్రింట్ తీసుకోండి. మీరు తర్వాత తీసుకున్న మర్చిపోతే కనుక ఆ ప్రింట్ అనేది రావట్లేదు. ఆ ప్రింట్ తీసుకొని మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఆ మనీ ఎక్కడెక్కడ కట్టాలంటే దానికి ఇక్కడ మన హోమ్ పేజ్లో ఉంది. మీరు మనీ ఎక్కడెక్కడ పే చేయాలో చూసినట్లయితే దాన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ చూసినట్లయితే మనం రాశారు, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST అండ్ ఫీమేల్ నీడ్ నాట్ టు పే ఫీజ్ ఏం పే చేయవలసి లేదన్నారు. ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో. దే క్యాన్ రిజిస్టర్ అండ్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దాంతో మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు యువర్ OBC మెయిల్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. చూడండి ఇక్కడ మనకు క్లారిటీగా రాయడం అనేది జరిగింది. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఫామ్ నేను ఇక్కడ ప్రింట్ తీసుకున్నాను చూడండి, మనం సబ్మిట్ కొట్టినాక ఆ ప్రింట్ మీరు తీసుకెళ్ళి హెడ్ ఆఫీస్లో కనుక ఇస్తే వాళ్ళు మీకు పేమెంట్ అనేది కంప్లీట్ చేసి 100 రూపీస్ పే చేస్తే కనుక మీకు ఒక నెంబర్ ఇస్తారు. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, అది ఎక్కడ అప్లై చేయాలి ఏంటని. అప్లై ఆన్లైన్ తర్వాత ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఫీజ్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అని ఉంది. ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ కెన్ అప్లై ఆఫ్టర్ అవైలబిలిటీ ఆఫ్ ఫీజ్ ID అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీకు ఒక ఫీజ్ ID ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ చూసినట్లయితే ఫీజ్ ID ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. మీరు ఫీజు రిసిప్ట్ ఏం అప్లై చేయ అవసరం లేదు. మీరు దగ్గరలో కనుక అవైలబిలిటీ లేకపోతే మ్యాక్సిమం దగ్గరలో అవైలబిలిటీలో ఉండవు పేమెంట్, అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. క్యాండిడేట్స్ హూ హ్యావ్స్ ఫీజ్ పేమెంట్ క్యాన్ మేక్ పేమెంట్ ఓన్లీ హెడ్ పోస్ట్ ఆఫీస్ అండి. మీ చిన్న పోస్ట్ ఆఫీస్లో మాత్రం ఈ 100 రూపీస్ పే చేయటానికి అనేది కుదరదు. మెయిన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ పేమెంట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అలౌడ్. ఏ ఆన్లైన్లో కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అలౌ లేదు. ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ క్లిక్ హర్ అలౌడ్. ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయో మీరు దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్గా వారు ఆఫీస్ ఎక్కడుంది ఏంటో చెక్ చేసి చూపిస్తారు. సో మీరు ఇది చూసుకొని రిక్రూట్మెంట్ చూసుకొని వెళ్ళటం బెటరు. సో ముందే వెళ్ళేసి మీరు అక్కడ కనుక్కోవటం తిరగటం అనేది రిస్క్ కాబట్టి ఆ క్లిక్ హర్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక PDF ఫామ్ ఒకటి ఉంటుంది. మీకు అవైలబుల్ హెడ్ ఆఫీస్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో PDF మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయినాక నేను క్లారిటీగా మీకు ఓపెన్ చేసి హెడ్ ఆఫీస్ నేమ్స్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయి, అసలు హెడ్ ఆఫీస్ పోస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది నేను ఇక్కడ చూపిస్తాను ఈ వీడియోలో. సో మా యొక్క తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కాబట్టి సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడవచ్చు. ఏదో ఒకటి సపోజ్ మేము ఎంత రికార్డింగ్ చేసి సొంత డబ్బింగ్ చెప్పి
చెప్పి ఎలా అప్లై చేయాలో మీకు ఇంత క్లారిటీగా చూపిస్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కనుక మాకు కొంచెం ఇంప్రెషన్స్ అనమాట. సో దీని ద్వారా మా యొక్క వీడియో మీరు చూసినట్లయితే నచ్చిందని చెప్పేసి మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మీ రీజియన్ ఉంది, డివిజన్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో మనం మెయిన్ పాయింట్స్ చెప్పుకుందాం. విజయవాడ. సో ఇదనమాట రిక్రూట్మెంట్. ఎక్కడెక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉండే ఏంటనేది, మీరు ఎక్కడెక్కడ పోస్ట్ 100 రూపీస్ అనేది పే చేయొచ్చు అనేది నేను ఇక్కడ క్లారిటీగా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే నేను అన్ని డివిజన్స్ చెప్పలేదండి, మెయిన్ డివిజన్స్ వరకే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విజయవాడ చూస్తున్నాం. విజయవాడలో భీమవరంలో ఉందండి హెడ్ ఆఫీసు. నెక్స్ట్ విజయవాడ భీమవరంలో 3 చోట్ల ఉంది, పాలకొల్లో ఒకటి ఉంది, తణుకులో ఒక 2 చోట్ల ఉంది. మొత్తం భీమవరంలో 3 చోట్ల ఉంది. మీరు హెడ్ ఆఫీస్ అనేది అక్కడ పే చేసుకోవచ్చు. విజయవాడ ఏలూరు రోడ్లో ఒకటి ఉంది హెడ్ ఆఫీస్ అనేది. నెక్స్ట్ ఏలూరు రోడ్లో కూడా ఇంకో హెడ్ ఆఫీస్ అని కూడా ఉంది. విజయవాడ గుడివాడలో ఒకటి ఉంది. నెక్స్ట్ గూడూరులో ఒకటి ఉంది, గుంటూరులో ఒకటి ఉంది, నూజివీడి గుంటూరులో కూడా హెడ్ ఆఫీస్ ఒకటి ఉందండి. గుంటూరు మంగళగిరిలో కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ విజయవాడ మచిలీపట్నంలో ఒకటి ఉంది, అవనిగడ్డ హెడ్ ఆఫీస్ మచిలీపట్నం. నెక్స్ట్ నరసరాపేటలో ఉంది, నరసరాపేటలో 2 చోట్ల ఉంది, సత్తెనపల్లిలో ఉంది, నరసరాపేటలో ఉంది. నెల్లూరు కావల్లో ఒకటి ఉంది, నెల్లూరు డిస్టిక్లో కూడా ఉంది. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ వచ్చేసరికి చీరాల ఒక చోట ఉంది. నెక్స్ట్ కందుకూరు ఒక చోట ఉంది, కనిగిరి ఒక చోట ఉంది, ఒంగోలులో కూడా ఉందండి మీకు ప్రకాశం అవైలబుల్ హెడ్ ఆఫీసు. తాడేపల్లిగూడెం కొవ్వూరులో ఒక చోట ఉంది, మళ్ళీ తాడేపల్లిగూడెంలో హెడ్ ఆఫీస్ ఒకటి ఉంది. మనకి విజయవాడలో చూసినట్లయితే తెనాలి, ఇవన్నీ రీజన్స్ అనమాట, ఇవన్నీ విజయవాడ రీజన్స్ అనమాట, ఏమో డిస్టిక్స్ అనమాట. తెనాలి మండలాలు కావచ్చు, డిస్టిక్స్ కావచ్చు. తెనాల్లో బాపట్లో ఒక చోట అవైలబుల్ ఉంది, తెనాలి హెడ్ ఆఫీస్ తెనాల్లో కూడా ఉంది. విజయవాడలో చూసినట్లయితే చాలానే పోస్టులు ఉన్నాయి అనమాట. మెయిన్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడ మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందో ఈ చూసుకొని మీరు అనమాట ఎక్కడెక్కడ ఉండే పోస్ట్ అనేది మీరు పేమెంట్ చేయాల్సినవి డిస్ట్రిక్ట్స్ వాటి వివరాలు అనేది పూర్తిగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఒకసారి మీరు చూసుకొని పేమెంట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లీట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్గా ఉంటుంది. సో మీరు పెద్దాడ తిరక్కోకుండా మీరు ఏ పోస్ట్ ఆఫీస్ పెడితే ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళదండి. మెయిన్ హెడ్ ఆఫీస్ పోస్ట్ ఎక్కడ ఉండేవో అవి చూసుకొని ఇక్కడ పిన్ కోడ్ కూడా అవైలబిలిటీ మనకి ఇచ్చారు. పిన్ కోడ్, ఆ పిన్ కోడ్ ద్వారా కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో ఇదనమాట మా ఛానల్లో మీరు పూర్తిగా వివరాలు అనేది తెలుసుకున్నారు కాబట్టి వీలైనంత వరకు లైక్ చేసి ఈ వీడియోని తొందరగా షేర్ చేయండి. ఎందుకంటే 19/4/2017 వరకే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనేది పార్ట్ 2లో నేను చెప్పడం అనేది జరుగుతుంది, అప్లై ఆన్లైన్ ఎలా చేసుకోవాలో. సో ఇప్పటికే వీడియో అనేది ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ మీకు ఇప్పుడు అందిస్తున్నాను. ఈ పార్ట్ అయిన తర్వాత అప్లై ఆన్లైన్ ఎలా చేసుకోవాలో, ఫీజ్ పేమెంట్ కట్టినాక మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇదంతా చాలా ప్రాసెస్ ఉందండి, హెవీ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి అప్లై ఆన్లైన్లో కూడా నేను ఆల్రెడీ అప్లై చేశాను, చాలా అంత ప్రాసెస్ ఉంది, అందుకని దీన్ని 2 స్టెప్స్గా విడగొట్టాను. ఇదనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ అయిద్దో అప్పుడు మాత్రం మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో అది రిసిప్ట్ వచ్చినాక ఐడి అసలు ఎక్కడ ఉంటుంది అది కూడా మీకు డీటెయిల్స్గా స్కాన్ చేసి హెడ్ ఆఫీస్ నుంచి ఒక రిసిప్ట్ వస్తే ఆ రిసిప్ట్ నేను స్కాన్ చేసి మీకు డీటెయిల్గా ఐడి ఎక్కడ ఉంటుంది ఏంటో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది మా ఛానల్ ద్వారా. సో ఇదనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేశారో నేర్చుకున్నారు కదా. వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.